నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ ఫ్లాష్ 777 మామ. ఈరోజు ఏం లేదు మామ, మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఈ మధ్య ఐడి స్కామర్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా, అలాంటి నుంచి మీరైతే జాగ్రత్తగా ఉంటారని ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి మామ. ఎవరిని నమ్మబాకండి మామ, అంతరు దొంగనాయలేను. అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐడి సెల్లర్స్ మామ. అంటే ఈ అకౌంట్ ఇంతకు అమ్ముతాము, ఈ అకౌంట్కి ఎంత అమ్ముతాము, అలాంటి వాళ్ళు నమ్మబాకండి మామ. ఫస్ట్ అలాంటి వాళ్ళు నమ్మారంటే మీరైతే మీ రిస్కుల్లో పడినట్టాను. వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ అయితే మీ మనీకి ఇవ్వరు మామ. మీకైతే తిరిగి అయితే మనీ ఇవ్వరు. వాళ్ళైతే బ్రో నువ్వు ఎప్పుడు నాకు వేసావు, నువ్వు నాకు ఎప్పుడు పేమెంట్ చేసావు, అది ఇది అంటారు, అవి సాకులు చెప్తారు. మీరైతే అలాంటి వాళ్ళని ఫస్ట్ నమ్మవాకండి మామ. మళ్ళీ వాళ్ళు చెప్పడానికి ఏం చెప్తారంటే, బ్రో నేను ట్రస్టెడే బ్రో, నేను జెన్యూన్ బ్రో, నేను ఖచ్చితంగా ఇస్తా బ్రో అకౌంట్ అని. ఈ ఖచ్చితంగా మీకైతే ఫేక్ మాటలు చెప్తారు మామ. 100% చెప్తాను, ఇదైతే ఫేక్. మీరైతే ఎవరిని నమ్మబాకండి మామ. ఇప్పుడు మనకి అకౌంట్ లేకపోతే ఏమైంది మామ, మనకు సొంత అకౌంట్ చాలు మామ. మనీ ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు అకౌంట్ డబ్బులు పెట్టుకొని వాడు డబ్బులు దొబ్బేసి అంత మనకు అవసరం లేదు కదా. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మచ్చాగాడైతే నాకైతే రీల్స్ పెట్టాడు మామ మొన్న. ఇప్పుడైతే చూశాను చాలామంది ఐడి సెల్లర్స్ ఈ అకౌంట్ ఇంత 500కి ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి నెంబర్ పెట్టి ఇట్టయితే చాలా స్కామ్ చేస్తున్నారు. మీరైతే జాగ్రత్తగా ఉండాలి మామ. ఫస్ట్ వాటి గురించి అయితే ఎవరైతే పట్టించుకోవట్లేదు మామ. నేనైతే ఇప్పుడు మీకైతే చెప్తున్నాను కదా, ఎందుకంటే మీరైతే రిస్క్లో పడకూడదు కదా మామ. వాళ్ళకేం లేదు మామ, మీరైతే మనీ వేస్తారు, ఇంకా వాళ్ళు గుడ్ బై చెప్పేసి బాబాయ్ నాకు మనీ ఆడేశారు, మీరు ఎప్పుడు వేసారు, మనకాడితే అన్ని ప్రూఫ్స్ ఉంటాయి మామ. వాళ్ళు అట్ట కాదు కదా, వాళ్ళు స్కామర్స్ ఏం ఉండించుకోరు మామ. మీరు నాకు ఎప్పుడు వేసారు, ఏ రోజు వేసారు అంతా తీసుకొని మనకాడైతే దొబ్బేస్తాయి మామ. ఇలాంటి స్కామర్స్ గురించి నెంబర్ 1గా నేనైతే ఒక అన్నకైతే సబ్స్క్రైబర్ని, అతను రోజు అయితే చేస్తూ ఉంటాడు మా కంటెంట్ ఐడి స్కామర్స్ గురించి, రియాలిటీ మాట్లాడతాడు. అది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి, తెలియని వాళ్ళకి నేను ఎంత చెప్తాను. సూర్య 777 మా అన్న అయితే ప్రతిరోజు అయితే ఏదో ఒకటి మంచి కంటెంట్ అయితే చేస్తుంటాడు మా అన్న. నేనైతే నీ సబ్స్క్రైబర్ నేను, కానీ ఇక్కడ మా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేనైతే చేస్తున్నాను మా అన్న. ఇప్పుడే అయితే అన్న అయితే ఒక ఐడి స్కామర్స్ గురించి వీడియో అయితే పెట్టాడు. ఎవరైనా చూడాలి ఉంటే వెళ్ళి చూడండి మా. అలాగా జెన్యూన్గా ఉండాలి మా. మీరైతే ఇట్లాగా రిస్క్లో పడ్డారంటే ఇంకోటి దాకా మీ అకౌంట్ పోద్ది మా. అకౌంట్ అనే కాదు, మీ మనీ కూడా పోతాయి. కొన్ని ఇంకోటి చూశాను, ఈ స్కాన్ చేసుకోండి మీకు బండిలు వస్తుంది, అది చేసుకోండి మీకు అది వస్తుంది, అన్నీ ఫేక్ మా. మీరు కానీ నమ్మారంటే ఫస్ట్ పోద్ది మా. మళ్ళీ ఇంకోటి మెయిన్ వచ్చేసి మర్చిపోయాను, ప్రాక్టీస్ సర్వర్ మా. ఆ ప్రాక్టీస్ సర్వర్ ఏంది మా, అది ఏముంటుంది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్ని కలెక్షన్స్ అన్ని బండిల్స్ అన్నీ ఉంటాయి మా. పీ బ్యాచ్ ఉంటుంది, డైమండ్స్ అన్లిమిటెడ్, బండిల్ షేరింగు మా. ఇవన్నీ కావు మా, అంతా ఫేకు. ఆ అకౌంట్ నుంచి మన అకౌంట్లోకి అసలుకి రిక్వెస్టే పోదు మా, ఐడి రిక్వెస్ట్. నేను మొత్తం మచ్చగడితే నాకు ఇదంతా పెట్టాడు, నేను అంతా చూసామా, ట్రై చేసి చూశాను, ఎంత ఫేక్ మా. మీరైతే ప్రాక్సీ సర్వర్ గురించి, ఐడి స్కామర్స్ గురించి, ఇలాగ స్కాన్ చేసుకోమని దాని గురించి కానీ మీరు కానీ నమ్మారంటే ఫస్ట్ మీరైతే మీరు అకౌంట్లు పోతాయి, మళ్ళీ మీ మనీ పోతాయి, అన్నీ అయితే మీకైతే రిస్క్లో పడతాయి మా. నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా, మీరైతే జాగ్రత్తగా ఉండడం మేలు మామ. మనం ఎంత రోస్ట్ వీడియోలు చేసినా, ఎంత రియాలిటీ మాట్లాడుకున్నా వాళ్ళైతే మారరు మామ. మారాల్సింది మనమైనా ఇంక మారాలా. అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి మా. అసలుకి వాళ్ళని దగ్గరికి కూడా రానియకూడదు, అంత ఇదిలో ఉండాలి మనం. వాళ్ళు గరీనా, ఫ్రీ ఫైర్ వాడు ఇలాంటి వాళ్ళంతా స్కామర్సే మామ. మనకి ఆశ చూపించి మన కాడి నుంచి అయితే దొబ్బేసే టైపే, కానీ మనకి వాళ్ళ కాడి నుంచి ఇంత రూపాయి కూడా ఆదాయం ఉండదు మా. మనమైతే ఫస్ట్ చెప్పాల్సింది జాగ్రత్తగా ఉండాలి మా. వాళ్ళైతే మారరు. వాళ్ళు 2050 వచ్చినా, 2000, 3000 వచ్చినా కూడా వాళ్ళైతే మారరు మా. మారవలసింది మనం మారితేనేను. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మేలు మా. నన్ను అడిగితే 100 రెట్లు వాళ్ళకి దూరంగా ఉండాలి మా. అప్పుడైతే మనం వాళ్ళని పట్టించుకోకుండా మన ప్రయారిటీకి మనం పని చేసుకుంటే సరిపోద్ది మా. ఒక్క మాటలో చెప్పాలంటే మా, అసలుకి ఐడి కొనుక్కుంటే నీకేమొస్తుంది మా. ఐడి కొనుక్కుంటే నీకేమొస్తుంది, అరే నాకు మంచి ఐడి ఉంది అని గొప్పలు కొత్తావు, కానీ అంతకంటే ఏమి ఉండదు. ఎవడైనా నీ కాడికి వచ్చినప్పుడు, రే నా కాడి ఈ కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ అంటే, కలెక్షన్ కాదురా, దమ్ముంటారా అన్వి వన్ ఆడుకుందాం, అప్పుడు తెలుస్తుంది కలెక్షన్ తప్పని లేదు, గేమ్ ప్లేతో ముఖ్యమని చెప్పాలి మామ. ప్రజెంట్ ఇప్పుడు గోజో బండిలు రింగ్ ఈవెంట్ నడుస్తున్నాయి కదా. మీరేమనుకుంటారు, ఈ గన్ను కంటే తోపు లేదురా, ఇంకో గన్ను కంటే ఈ గన్ను కంటే ఇంకో గన్ను రాలేదు, ఈ గన్ను తోపు అని చెప్తారు. ఇప్పుడు దానికన్నా నెక్స్ట్ మంచి గన్ను వదులుతాడు, ఆ గన్ను చెప్తాడు. ఇప్పుడు ఈ గన్ను పాత అయిపోయింది, ఈ గన్ను కొద్ది అయింది, ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి మామ. ఇక్కడ స్కామ్ ఏది నువ్వే, గరీనా కాదు.
ఇట్లా స్కామర్స్ ఐడి అన్నీ స్కామ్ అయ్యేది మనమే మామ. అందుకని మనం ఎంత దగ్గరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేనైతే గేమ్ నిన్న ఆడొద్దని చెప్పట్లేదు మామ, కానీ మనీ అయితే పెట్టకూడదు. మనీ పెట్టకుండా నిజాయితీగా నీట్గా ఆడామంటే అది జాలు మామ. ఎవరైనా వచ్చి ఎవరైనా నాకు ఆడదు ఉంది ఇది ఉందని గొప్పలు పోయినా కూడా అరే అవన్నీ వేస్ట్ రా, గేమ్ ప్లేలో ఉంటుందిరా, స్కిన్స్ ఏముందిరా, బండిల్స్ ఏం అని చెప్పాలి మామ. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి రా నా కాడ ఇది ఉందిరా అది ఉందిరా నీ కాడ ఏం లేదు అన్నా కూడా మీరైతే ఫీల్ కాబాకండి మామ. రే బండిల్స్ది ఏముంది, గేమ్ 1v1 గేమ్ ఆడదాం రా, చూసుకుందాం, అప్పుడు తెలుస్తుంది బండిల్స్ది గేమ్స్ కాదు. మీరే చెప్తారు మామ. ఒకవేళ ఇప్పుడు నేను నీకు చెప్పినా అర్థం కాదు మామ, మీరు ఈడేంద్రా నాకు చెప్పేదని అనుకుంటారు. కానీ మీకు క్లారిటీగా అర్థంగా చెప్పాలంటే సూర్య 777 అన్నయ్య మామ. అన్న అయితే ఇప్పటికి 3 రోస్ట్ వీడియోలు 4 రోస్ట్ వీడియోలు అయితే చేస్తున్నాడు. అన్నని ఒక్కసారి అయితే ఫాలో అయ్యి చూడండి మామ. అన్న నిజాయితీగా నీట్గా కంటెంట్ అయితే చేస్తున్నాడు. అన్న ఇప్పటికి ఎన్నిసార్లు అయితే చెప్పున్నారు అలాంటి ఫేక్ నమ్మద్దని చెప్పినా కూడా మీరైతే నమ్ముతున్నారు. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము మామ. మీకైతే నేను క్లారిటీ ఇస్తున్నాము. నా దాంట్లో అర్థం కాలేదంటే ఒకసారి అన్న దాంట్లోకి వెళ్ళి చూడండి. అన్న అయితే ఇందాకే ఒక వీడియో పెట్టాడు, లాంగ్ వీడియో. దాంట్లో అయినా చూసాను, ఇంకా అర్థం చేసుకోండి మామ. నేనైతే ఇప్పుడైతే తమ్నేల్ అయితే వేరేదైతే పెడుతున్నాను. మీరు అంటే నాకైతే మీరు అర్థం చేసుకుంటారని అయితే అటైతే పెడుతున్నాను నేను. మీరు అందరికన్నా ఫస్ట్ స్కామ్ అయితే ఆడ తెలుసు మామ. గరైనా మనకి ఏ డ్రాప్లు పంపిస్తుంది కదా, ఫ్రీ ఫైర్ బాబా ఏ డ్రాప్లు వేస్తాడు కదా, అదే ఏ డ్రాప్లు 30 రూపాయలు మీకు ఆశ చూపిస్తాడు మామ. అట్ట మీరు ఏదో ఒక దానికైతే స్పిన్ చేస్తాడు. స్పిన్ చేసి జస్ట్ మిస్ రా, ఇంకో ఈసారి స్పిన్లో వచ్చేస్తుంది, ఇంకా మరిగింత టాప్ అప్ అయితే చేస్తారు, వీక్లీ మెంబర్షిప్ మంత్లీ అయితే తీస్తారు. అక్కడ మీరు ఫస్ట్ స్కామ్ అవుతారు మామ. తర్వాత వచ్చేసి ఐడి సెల్లర్స్. వాళ్ళు ఏముంది బ్రో ఈ ఐడి చూడు, నీకు 5,000 2,000 1,500కి ఇచ్చేస్తా, అంతకి ఇచ్చేస్తా, చాలా జెన్యూన్ ట్రస్టెడ్ అని చెప్తారు మామ. కానీ అక్కడే మనం పప్పులో కాలేయాల్సింది. వాళ్ళు ఇట్టాగా బొచ్చుబోళ్ళు మందిని అయితే ఫేక్ చేస్తుంటారు మామ. వాళ్ళకి ఇదంతా ఒక లెక్కేం కాదు. మీరైతే జాగ్రత్తగా ఉండాలి మామ. నేనైతే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండాలి. మొన్నే మా ఫ్రెండ్ అకౌంట్ కూడా బ్యాన్ అయిపోయింది మామ. అంటే ఎందుకు బ్యాన్ అయిందో వాడి రీజన్ చూస్తే ఏం లేదు మా వాడి ఏం గ్లిచెస్ వాడాలా, ఏం ప్యానల్ వాడాలా, ఏం హ్యాక్ వాడాలా, కానీ బ్యాన్ అయిపోయింది. అట్టాగా వాడు ఏం వాడందో వాడికి బ్యాన్ అయిపోయింది. మీరు ఇలాగా స్కామర్స్ లాగా పడ్డారంటే మామ ఫస్ట్ మన అకౌంట్ అయితే దొబ్బేస్తుంది మామ. అది మామ. నాకేడైతే వీడియో అయితే చాలేదు, నేను ఇంకొంచెం వీడియో అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఎక్స్ట్రా వీడియో అయితే పెడుతున్నాను. మీరైతే ఏమనుకోద్దు మామ. అంటే ఇంకా మాట్లాడేది అవుతుంది, నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. మొన్న మా ఫ్రెండ్ అయితే, అంటే మా ఫ్రెండ్ అని కాదు నాకు తమ్ముడు అవుతాడు, వాడైతే అన్న నేను యాప్లో అయితే రిడీమ్ కోడ్స్ తీసుకుంటున్నాను అన్న అన్నాడు. అరే ఎట్టారా అంటే అన్న క్విజ్ ఆడితే కాయిన్స్ వస్తాయి, ఆ కాయిన్స్ రిడీమ్ కోడ్ తీసుకోవచ్చు అన్నాడు. సరే అని నేను కూడా కొంతకాలం చూసాము. నీకు పర్మనెంట్గా ఇక వస్తూ ఉంటే నాకైతే చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పాను. జస్ట్ చెప్పా వాటి రియాక్షన్ అట్టు ఉంటుందా, సరే అన్న అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కనపడి అన్న ఇప్పుడైతే వర్కింగ్ కావట్లేదు, కాయిన్స్ అయితే వస్తున్నాయి కానీ అయితే వర్కింగ్ కావట్లేదు అన్నాడు. ఇలాంటివి కూడా చాలా అవుతా ఉన్నాయి. సారీ మా ఏమనుకోవద్దు, వేరే వాళ్ళు అయితే కాల్ చేశారు. అంటే స్టార్టింగ్ వచ్చి అన్న కాయిన్స్ వర్క్ అవుతున్నాయని ఫస్ట్ నాకు అక్కడికి చూపించాడు. తర్వాత కూడా ఇంకా ఒకవేళ వర్క్ అయితే మళ్ళీ వచ్చి నాకు చూపిరా అని చెప్పాను. సరే అన్నాడు. తర్వాత మళ్ళీ వచ్చి అన్న నాకైతే కాయిన్స్ వర్క్ కావట్లేదన్నా, కాయిన్స్ అయితే వస్తున్నాయి కానీ ఎంత రిడీమ్ చేసినా కూడా కావట్లేదు, అంటే నా యాప్ నాట్ వర్కింగ్ అని ఏదో సంథింగ్ పడుతుంది అని చెప్పాడు మావాడు. ఈ యాప్లు కూడా అయితే చెప్తుంటారు కొంతమంది, వీటిని కూడా జాగ్రత్తగా ఉన్నాడు మా. అంటే మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు, మనకు పక్కనే ఉంటారు కానీ మనకు వెనుపోటు అయితే పడుతుంటారు మా. మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. అసలుకి మెయిన్గా వచ్చే మెయిన్ టాపిక్ ఏంటంటే ఐడి సెల్లర్స్ మా. అలాంటి వాళ్ళు అయితే దొంగ కొడుకులు మెయిన్ ఐడి సెల్లర్సే మా. నన్ను అడగాలంటే ఐడి సెల్లర్సేను. వాళ్ళు మొన్న 400 రూపాయలకి కోబ్రా మంచి గన్ను అన్నీ అయితే వచ్చాయి. అది మచ్చా కడితే నాకైతే పెట్టాడు, మచ్చా ఈ విధంగా వచ్చింది ఒకసారి చూడు అని. రే అన్నీ నమ్మద్దురా, ఎవరు కూడా 400కి మంచి మంచి కోబ్రా అకౌంట్లు అయితే ఇయ్యరు కదా, ఇదే నమ్మద్దు ఫస్ట్ అని చెప్పాను వాడికి. సరే మచ్చా మనమైతే నమ్మము, కానీ మనలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మచ్చా, ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందేను అని చెప్పాను నేను అప్పుడైతే. ఓకే మా, ఇక్కడిదాకా అయితే నేనైతే మీకైతే మంచిగా చెప్తున్నాను. ఇంకా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే జాగ్రత్తగా ఉండండి మా. అంతే, నువ్వు అంతకంటే ఇంకెంతకంటే నేనేం చెప్పను, జాగ్రత్తగా ఉండాలి. అసలు అలాంటి వాళ్ళు నమ్మబాకండి. ఒకవేళ అలాంటి వీడియోలు కానీ చేస్తుంటే ఫస్ట్ కామెంట్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టు ఎంత వస్తే అంత తిట్టేయండి మా. ప్రాక్సీ సర్వర్లు ఏమైనా చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని తిట్టేయండి మా ఫస్ట్. ఓకే మా, బై మా, అందరికీ గుడ్ నైట్.